ఇప్పుడేంటి ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండండి కొట్టు నా పాట వేసుకొని పాట అయిపోయి లోపల 3 నెలల్లో చదవాల్సింది 3 రోజుల్లో చదివి స్టాపర్లు అయిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ యాప్. Well, hi, hello, namaste. Welcome to Family Stars. ఇప్పుడు వచ్చే వీళ్ళ గురించి చెప్పాలి. అసలు యాక్చువల్లీ వీళ్ళందరి గురించి చెప్పాలంటే అది ఏ కవి వల్ల కాలేదు. ఎందుకంటే వీళ్ళకి అందం లేదు, మన దగ్గర కవి లేరు కాబట్టి. వీళ్ళు ఎప్పుడు యాంకర్స్ లిస్ట్ లోని ఫస్ట్ వస్తారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళు పిలిచారు కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ మర్దల్. నటనా సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా దరి చేరిన నెచ్చిలి పైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా. నువ్వేంటి డైరెక్ట్ పిల్లని వేసుకొచ్చావు? బావా వర్షాకాలం కదా వెచ్చగా ఉంటదని. అచ్చా ఓకే ఓకే. నీకు ఏ కాలం అంటే ఇష్టమో చెప్పు. నాకు వానాకాలం అంటే ఇష్టం. ఎందుకు అంటే అప్పుడే కదా ఎక్కువ కరెంట్ పోయిద్ది. నేను కరెంట్ పోతే ఇంట్లో అన్నా సెట్లో కాదు, అర్థమైందా? బావా ఒక్కసారి ఊహించుకో, ఏంటి మన ఇద్దరం అలా వర్షం పడుతూ ఉంటే సడన్ గా పిడుగు పడితే నీకేమనిపిస్తుంది? ఆ పడే పిడిగేదో నా నెత్తి మీద పడితే బాగుంది అనిపిస్తుంది. మన బావకి మన ఇద్దరిలో ఎవరి ఇష్టమో ఇప్పుడే చెప్పిస్తాను చూడు. అలా బావా మేమిద్దరం చెరువులో ఈత కొడుతూ ఉన్నాం. సడన్ గా మాకు ఎదురుగుండా ఒక పెద్ద ముసలు వచ్చింది. ఫస్ట్ ఎవరిని కాపాడతావు? ఇంకెవరిని కాపాడతా? ముసలిని కాపాడతాను. మరి మీ వైపు వస్తుందంటే పెద్ద సాహసమే కదా. నువ్వు ఇలా అడిగితే చెప్పవు గానీ ఈసారి నిన్ను భయపెట్టడానికి మేము కొంతమందిని తీసుకొస్తున్నాం. నన్ను భయపెట్టడానికి ఎవరు వస్తారో చూద్దాం. లెట్ మీ ఇన్వైట్ ద మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ. బ్రేకింగ్ న్యూస్ బ్రహ్మాండం టీవీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. వర్షానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల అప్డేట్స్ ని నేను మీ బ్రేకింగ్ యాంకర్ దీప్తి నల్లమోతు అందజేయబోతున్నాను. ఈ వర్షానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ కే ఫస్ట్ అందింది, అది మీకు తెలియజేస్తున్నాను. అమెరికా నుంచి ట్రంప్ ఏకంగా సూట్ కేసు సర్దేసుకొని రాబోతున్నాడు హైదరాబాద్ వర్షానికి డాన్స్ రీల్స్ చేయడానికి. ఇందులో భాగంగా కూతురు ఇవానా ట్రంప్ కూడా బెజవాడ వెళ్ళి డాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. నాన్న నువ్వు గనక నన్ను తీసుకెళ్ళకపోతే మా ఆయనకు విడాకులు ఇచ్చేస్తానని చెప్పిన మొట్టమొదటి న్యూస్ అప్డేట్ మన ఛానల్లోనే మీకు అందించండి. రైట్, ఇదే వర్షాల్లో తడిసిపోయి పూర్తిగా పానీపూరి బండి దగ్గర కనీసం నిల్చోడానికి గొడుగు కూడా లేకుండా నానిపోయిన ఒక వ్యక్తి మనతో లైవ్ అప్డేట్ అందజేయడానికి రెడీ. ఎవరండి మీరు? మీరు కొంచెం పక్క నుండి నన్ను పక్కకి వెళ్ళమంటున్నారా? అసలు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుస్తుందా? వీఆర్ ఫోర్త్ ఎస్టేట్. నాకు రియల్ ఎస్టేట్ తెలుసు కానీ ఫోర్త్ లైవ్ ఛానల్ లో నన్ను ఒక ప్రముఖ మహిళా జర్నలిస్ట్ ని పక్కకెళ్ళి ఆడుకోమంటున్నాడు సుధీర్. అవునా? నిజమా? అందరి ముందు పరుగు పోయింది. ఆ మైక్ కొంచెం ఆపేయండి. మళ్ళీ ఇక్కడ ఒక అవమానం జరిగింది. పక్కకెళ్ళి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఏ రకంగా అంటారు అధ్యక్ష? మీరు తప్పుగా అర్థం చేసుకుంటారండి, అంతే తప్ప నేనేమన్నా. పద్ధతిగా బట్టలు వేసుకోవడం తప్ప, వర్షాలు పడుతున్నాయి కదా అని అప్డేట్ అందించడం తప్ప, ఇలా ఏది మాట్లాడితే అది మీడియా నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్. ఈ రచ్చ ఈ పంచాయతీ తేల్చాలంటే ఆయన రావాల్సిందే. ఇంకోళ్ళు ఉన్నారా? నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ. సార్
ఇక్కడ ఎన్ని మాటలు అంటున్నాడో సుధీర్, సమాజానికి తనొక మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు అంతే సార్. కానీ అనకూడని మాటలు అన్నాడు, ఎన్నో చేశాడు, పక్కకెళ్ళి ఆడుకోమన్నాడు, తప్పన్నాడు. శివ 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 శివ. ఇది మొత్తం విన్నాను సార్. ఇప్పుడు మీడియా నోరు నొక్కేస్తారా? నేను నోరు నొక్కేనా? దీప్తి నోరు నొక్కాడు సార్, నొక్కాడు. అమ్మో, అయినా అసలు మీరెందుకు వచ్చారు సార్? సార్ని మీరెందుకు వచ్చిండ్రు అంటాడా? అంటే జర్నలిస్ట్ల గొంతులు ఇక్కడతో నొక్కేస్తున్నారా? సార్ ఇందాక నా నోరు నొక్కాడు, ఇప్పుడు మీరు నోరు నొక్కుతున్నారు, రేపు జ్యోతి నోరు నొక్కుతాడు, తర్వాత ధనుష్ నోరు నొక్కుతాడు. నాయనా నేను ఊరుకోండి, మీరు అందరు నోరు నొక్కేస్తానని చెప్పాను. సుధీర్, నువ్వు నేను కెమెరా ముందు ఓపెన్ అవుతావా? అప్పుడు నా లైఫ్ క్లోజ్ అయింది సార్. సార్ నా వల్ల కాదు సార్, నన్ను వదిలేండి సార్. శివజ్యోతి గారు, మీకు తెలుసు కదా, రెగ్యులర్ గా షోకి వస్తుంటారు కదా, నా గురించి 4 మంచి మాటలు చెప్పొచ్చు కదా. నిజం ఏ మాట కామాట సార్. అసలు సుధీర్ గారు ఏ ఆడపిల్ల జోలికి పోడు, కాకపోతే డైరెక్ట్ వాళ్ళ ఇంటికే పోతాడు సార్. ఏమిటండి మీరు మాట్లాడేది? ధనుష్ గారు, ఇక్కడ ఇంత మాట్లాడుతుంటే మీరేంటండి ఫోన్ చూస్తున్నారు? పొద్దున్న లెగిస్తే అన్ని స్కామ్లు వస్తున్నాయి, ఈ స్కామ్ రావట్లేదు అని చూస్తున్నా. ఏమండి చెప్పండి. మీరు కొంచెం చల్లడం ఆపేస్తే మాట్లాడతానండి. నేనేం చెల్లానండి? వచ్చిన దగ్గర నుంచి మీ అందాన్ని చెల్లుతా ఉన్నారు, అందుకే అలా. ఎక్స్ట్రీమ్ లెవెలే. ఇప్పటిదాకా మీరు పక్కన ఉంటే చిరాకు వచ్చేది, ఈ ఎపిసోడ్ మీరు ఉంటే బాగుంది అనిపిస్తుంది కొంచెం. చూసారా సార్, మనం మాట్లాడుతుంటే అటు సైడ్ మళ్ళీ అమ్మాయిల మధ్యలో ఉంటున్నాడు. సార్ మీరు కొంచెం సీరియస్ తీసుకొచ్చారు ఇలాంటివన్నీ. మీరు కొంచెం సుధీర్, ఇన్ని డబుల్ మీనింగ్ డీకోడ్ చేయలేకపోతుంది సార్. సార్ డీకోడ్ చేసి అంతే మాట్లాడాను సార్. నేను నార్మల్ గానే కదా మాట్లాడాను. బావా, వీళ్ళు నిన్ను మాట్లాడనివ్వట్లేదు కదా, ఇప్పుడు మన సైడ్ ఫ్యామిలీ వస్తున్నారు, వాళ్ళు వీళ్ళని కూడా మాట్లాడనివ్వరు. ఏ పాటలు పాడతారా? సరే ఫస్ట్ తీసుకుంటారా, అప్పుడు మాట్లాడదాం. లెట్స్ వెల్కమ్ అవర్ ఆర్జే ఫ్యామిలీ. వన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమ రాగం తేమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంట కట్టేసి పోతుంటే ఇండియా ఒక నిమిషం ఆగు. ఏంట్రా అంటే మామ, నేను అసలు అనుకోలేదు మళ్ళీ సుధీర్ని కలుస్తాను అని చెప్పేసి. ఏరా అంటే కలిసే ఉద్దేశం నాకు లేకుంటే. సూర్య గారు, మన దగ్గర కొంచెం ఒక 4 మంచి అందరు హీరోలు వాయిస్లు చేస్తారు కదా, ఏదో ఒక 2-3 హీరోలు వాయిస్లు చేస్తారంటే కొంచెం ధైర్యం వస్తుంది. ఆయన చూడండి ఎలా చూస్తున్నారు. ఎవరేమన్నారన్నా జాఫర్ గారా? అసలు మా అన్నయ్య గురించి మీకేం తెలిసింది? ఇప్పుడు తెలుస్తా ఉంది. విదేశాల్లో నేను పెద్ద పెద్ద మ్యాచ్లు ఆడుతుంటే తెలుగు స్టేట్స్ లో అన్నయ్య ఎన్నో మ్యాచ్లు ఆడేటి. మీరు నా విషయంలో పెద్ద ఛాంపియన్ అనుకుంటున్నారేమో. ఫారెన్ లో నేనుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అన్నే బ్రాండ్ అంబాసిడర్. గట్టిగా చెప్పన్నయ్య. నా గురించి చెప్పంటే ఎలా చెప్తారేంటండి? ఆటగాడు, నెంబర్ 1 ఆటగాడు. ఈ మధ్యన తగ్గించేసాడు. ఎవరన్నారానే ఏదన్నా కానీ అమ్మాయిల విషయంలో నువ్వు తగ్గేదేలా. తగ్గేదేలే. ఓ హాయ్ అండి, సుధీర్. జో. నాకు ఇంకా పడుకునే టైం అవ్వలేదండి. నా పేరే జో. అచ్చా, మీరు జో అంటున్నారేమో. జో గారు, మీకు నాకు పోలిక ఉందండి. ఏంటండి? ఇద్దరం సింగర్సే, కానీ ఒక తేడా ఉందండి. ఏంటండి? నేను బాగా పాడతాను. అందరి ముందు పరుగు పోయింది. అబ్బా, ఏంటండి రావులి గారు ఇది అలా గుచ్చుతున్నారు? ఏం గుచ్చానండి? ఏం తీసుకురాలేదు. అలా గుండెల్లో గుచ్చేస్తా ఉంటే ఏం మాట్లాడుతా ఉంటే మీతో? అబ్బా, అమ్మ నువ్వు ఏదో గుచ్చావమ్మా? ఆవిడ అందంతో గుండెల్లో గుచ్చింది అన్నాను సార్. సార్ ఎంత మంది ఎన్ని గులాబీల రేకుల్ని రాలగొట్టాడు సార్. అమ్మా, మీరు మాట్లాడుతుంటే చాలా నాకు భయం వేస్తుందండి. ఏంటి సుధీర్ ఇది? మంది ఏంటి సుధీర్? కాదు సార్, అలా లేదు సార్, వాళ్ళందరూ ఉత్తిన ఏదో. సుధీర్ వట్టే చెప్పు, వట్టే నేను ఏం అడుగుతావు? అన్నిటికీ నిజంగా నిజాయితీ జాబ్ చెప్తావు వట్టే.
నిజాయితీగా చెప్తాను సార్. కమిట్ అయ్యాడు. సుధీర్తో ఇంటర్వ్యూ ఉంటుంది ఇప్పుడు. సుధీర్తో ఇంటర్వ్యూ ఈ సెగ్మెంట్లో ఉంటుంది. దాని పేరు సుధీర్ చీకటి కోణం. చీకటి కోణం. నాన్నగారు హాయ్ అండి. హలో. అసలు మీరు లవ్ టిప్స్ అసలు మామూలుగా ఇవ్వరండి. ఇంకా సింగిల్ గానే ఉన్నానండి. ఏదైనా మంచి లవ్ టిప్స్ ఇవ్వచ్చు కదా మాకు కూడా. ఇదిగో నేను ఒకటి చెప్తా విను. ఇప్పుడు అమ్మాయిని పడేయడం అనేది ఫుట్బాల్ గేమ్ ఆడడం లాంటిది అనమాట. ఓకే. మీ గోల్ అంతా గోల్ కొట్టడం మీద ఉండాలి కానీ అలాంటి కీపర్ల మీద ఉండకూడదు. ఏంటి బ్రో అంత మాట ఇంకా ఇప్పటి నుంచి మనం ఒకటే, దొరికిన దాన్ని తురుముదాం, దొరకని దాన్ని తరుముదాం. దాంట్లోనే ఇన్వాల్వ్ చేయదు బాబాయ్. ఇదంతా చూస్తుంటే నాకు ఎందుకో మీడియానే గ్రేట్ అని అనిపిస్తుంది ఒక వైపు. మాస్టారు ఫస్ట్ వచ్చింది టీవీయా రేడియోనా? రేడియో. ఆర్జేలే గొప్ప. ఇక్కడ మీ అందరికి తెలియని విషయం ఏంటండి లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దాన్ సౌండ్. కాబట్టి కనిపించే మేమే గొప్ప వినపడే వాళ్ళ కన్నా. అవునా? నిజమా? ఎవరు గ్రేట్ అనేది తెలిసేది ఏంటి ఈ ఎపిసోడ్ ఎండింగ్ లోని. ఎవరైతే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంపిటీషన్ కూడా గెలుస్తారో వాళ్ళు గ్రేట్ అనో బెస్ట్ అనో అది ఎండింగ్ లో డిసైడ్ చేద్దాం. ఎవరు గెలుస్తారో దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఓకే ఓకే వెల్కమ్ సార్. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, నేను షో స్టార్ట్ చేస్తాను. తర్వాత మెల్లిగా వెళ్ళే కొద్దీ మీకే అర్థమైంది సార్ నేను ఎంత మంచిగా ఉన్నాను. నాకు ఆడపిల్లలు అంటే రెస్పెక్ట్ ఎక్కువ సార్. నాకు కూడా సార్. చీకటి గదిలో కలుద్దాం. చీకటి గదిలో మనిద్దరం కలవడం ఏంటి సార్? ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటి వర్షం ఏంటి అసలు? వర్షంతో పాటలు ఏంటి? అర్థం కాలేదా? ఏంటి మనం రైనీ సీజన్ స్పెషల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్యామిలీ స్టార్స్. అందుకే జాకెట్ వేసుకొని వచ్చాం. రైనీ సీజనా? అయితే ఇవాళ స్టార్ట్ అయితే ఇవాళ నుంచి ఫ్యామిలీ స్టార్స్ రైనీ సీజన్. సో అందరూ వచ్చేసారు. మరి ఇంకొకరు రావాలి స్టేజ్ మీదకి. మన రైనీ సీజన్ స్పెషల్ ఉన్నాం కదా. వర్షాకాలంలోని పచ్చని పొలంలోని పిడుగు పడితే ఎలా ఉంటది, ఇప్పుడు ఈవిడొచ్చినా అలాగే ఉంటది. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. సుజాతక్క. అయ్యో బాబు సుజాతక్క. సూర్య గారు ఆర్జే చైత. ఓ మై గాడ్ ఇంక్రెడిబుల్. వాళ్ళ చూసి అంత ఎక్సైట్ అవుతున్నాయి ఎందుకు? ఇంతకు వచ్చేటప్పుడు పేర్లు రాసుకొని సంతకాలు పెట్టే పంపించారు కదా లోపలికి. నేను రిసెప్షనిస్ట్ కాదండి. మరి ఎవరు మీరు? నేను అప్కమింగ్ న్యూస్ రీడర్ ని. ఓ. అండ్ విజేని. అది కాకపోతే ఆర్జేని. ఒకవేళ ఈ రెండు కాకపోతే మంచిగా విజేలోనో ఆర్జేలోనో మంచి ఒక అబ్బాయిని చూసుకొని సెట్ చేసుకుని పెళ్లి చేసుకుంటా. మొత్తానికి అయితే అప్కమింగ్ న్యూస్ రీడర్ అవ్వాలని చెప్పని వచ్చారు. ఇంతకుముందు ఏదైనా ఛానల్లో పనిచేశారా? ఒక ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేశాను. ఛానల్ పేరేంటి? యుగాంతం టీవీ. అలా కాదు, ఏదైనా షోస్ కి ఏదైనా యాంకరింగ్ చేయడం కానీ అలాంటిది ఏమైనా చేశారా? పందుల పెంపకం అని చెప్పేసి ఒక షోకి యాంకర్ గా చేశాను. సో న్యూస్ చదువుతా అంటున్నారు. ఇంతకుముందు ఏమైనా చదివారా? బోలెడు చదివాను. ఏం చదివారు? ఇచ్చట పోయి రాదు. సో మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి నేను మంచి హెడ్లైన్స్ తో వచ్చా. ఇక్కడ ఎవరు ఇంప్రెస్ అయినా అవ్వకపోయినా జాఫర్ గారు మాత్రం నాకు ఇప్పుడే జాబ్ ఇస్తారనమాట. అవునా? పాపం చూసుకోండి సార్ కొంచెం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి సుధీర్ పేరు. అండ్ ఇంకొక హెడ్లైన్ ఏంటంటే ఈ రోజు అశు శ్రవంతి ఇంట్లో ఐటీ దాడులు. జాఫర్ గారు, యు హ్యావ్ టు టెల్ మీ దట్ బేబీ యు ఆర్ క్రేజీ, యు ఆర్ వెరీ రీడ్ గుడ్ లైక్ దట్. చాలా దరిద్రంగా ఉంది. అదిగో నీ యాంకరింగ్ దరిద్రంగా ఉందంటే ఎప్పుడు నేర్చుకుంటే ఎప్పుడు చేస్తావు. ఓకే, దట్స్ పవిత్ర. వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. సో ఇంకెంత కాలి సొంత రెడీ ఉన్నారు కాబట్టి లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, మీకు ఒక పాట ఇస్తారు కంప్లీట్ గా విత్ లిరిక్స్ ఇస్తారు. ఆ పాట కంప్లీట్ గా పాడాలి.
ఎవరు ఒరిజినల్ పాటకి దగ్గరగా అంటే సేమ్ ట్యూన్ లో కావచ్చు సేమ్ పిచ్ లో కావచ్చు ఎవరైతే పాడుతారో వాళ్ళు ఈ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ అవుతారు. ఓకే ఫస్ట్ మీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరు వస్తారు? శ్రవంతి. మా సైడ్ నుంచి యో వి ఆర్ సెండింగ్ అవర్ జో ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే రెడీ సౌండ్. ఆకు చాటు పిండి తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముచ్చిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింంది ముత్తిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే ఆహా చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే నీ మాట విని మప్పు మెరిసి జడివానలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి వలపు సరిగంగా స్నానాలు చేయాలి. ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎక్స్ప్రెసివ్ గా పాడారు. యాక్చువల్లీ సో 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 నైస్. వెరీ గుడ్. థాంక్యూ. దట్స్ గుడ్ జాబ్. థాంక్యూ. మరి ఈ టీం కి పోటీగా మీ సైడ్ నుంచి విజిల్స్ కేకల్స్ ఆర్పోల్స్ పెట్టించడానికి వస్తాడు మా ధనుష్. త్రీ టు వన్ సౌండ్. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరు వైనా అది కాదా ఆటు పోటు గుండె మాటల్లోనే సాగేనా ఏలేలేలో ఇది కూడా రాశారు ఇక్కడ. పాడితే పాడు లేంటే నెక్స్ట్ చరణంకి వెళ్ళు. నిండు పున్నమేల ముళ్ళు దిక్కు తోచకుండా తల్ల ఢిల్లీపోతే పల్లె పల్లె ఇది పవిత్ర తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా గుండె మాటల్లోనా సాగే కాలం ఆడే ఆడే. మేము ఈ ఓటమిని అంగీకరిస్తున్నాం ఎందుకంటే ఇంకా 2 పాటలు పాడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏదైతే ఫస్ట్ పార్ట్ లో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో శ్రవంతి అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్. ఓకే కంగ్రాచులేషన్స్ శ్రవంతి. లాస్ట్ సాంగ్ పూర్తిగా పాడాలి. ఇవన్నీ బేసిక్ పర్ఫార్మెన్సెస్. ఓకే ఇప్పుడు అల్ట్రా హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా వైపు నుంచి రాబోతుంది శివజ్యోతి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబులు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నాపలేవు నన్ను నమ్ము ఎట్టగా నా ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బూతు చెబితివే అరే దేవుడా ఇది లేదా నేంత లోపటే పిల్లడా దగ్గరయి నన్ను చేరదీస్తివే పుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి
బొట్టు పెట్టుకుంటివే కాలి కింద నెత్తిన పెట్టుకుంటివే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబులు గమ్ము అంటుకున్నదంటే పోదునమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నాపలేవు నన్ను నమ్ము. మీకు కాదండి, ఆవిడ సూపర్ అని కూడా వచ్చింది కదా, ఆవిడకి వేసారు. మీకు కాదు, మీరు బాగా పాడే. ఇంకోసారి అడుగుతారా నన్ను? మళ్ళా వాడితే ఇంకోసారి లేదు, ఇంకా అసలు ఎవ్వరు ఏ టీవీ ఛానల్ కూడా అడగరండి. అట్లీస్ట్ ఆ దరిద్రుడి కన్నా పాట మొత్తం ఫినిష్ చేసిన ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని సెకండ్ సాంగ్ ఎవరైతే బాగా పాడారు అని అంటే అది డెఫినెట్లీ ఆర్జేలు ఎందుకో ఈ సింగింగ్ రౌండ్ లోని కొట్టేస్తానని నాకు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్ శ్రవంతి అంటే. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ గేమ్ ఏంటంటే ప్రతి టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఫస్ట్ ఒక టీంతో స్టార్ట్ చేస్తాం, వాళ్ళది అయిపోయిన తర్వాత ఆపోజిట్ టీం చేస్తాం. అలాగే టీంకి ఇద్దరు చెప్పిన వస్తారు అన్నమాట. ఒక వర్షం కురిసిన రాత్రి అని స్టార్ట్ చేసి ఆ తర్వాత కాంటెంట్ మీ ఇష్టం, మీరు ఏదన్నా మాట్లాడుకోవచ్చు. 2 minutes నాన్ స్టాప్ గా మాట్లాడాలి, ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా. ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నువ్వు స్లీపింగ్ బ్యూటీ గురించి వినుంటావు, కానీ ఇప్పుడు టాకింగ్ బ్యూటీ వస్తుంది. ఓకే, అది ఎవరో కాదు, మా వింధ్య. ఒక్క ఆంగ్ల పదము వచ్చినా అక్కడ పక్కనే మీకు గాజు గ్లాసులోని షార్ట్ తాగాల ఒకటి కంపల్సరీగా. ఏది మీరు ఆంగ్ల పదం వస్తే తాగి మళ్ళీ కంటిన్యూ చేయాలి. మీరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టి కంటిన్యూ చేయండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ గో. ఒక వర్షం కురిసిన రాత్రి, అది ఐపీఎల్ తెలుగులో ఏమన్నా చెప్పండి. లో ఆఖరి ఆట, దానికోసం నటుడు నవీన్ పోలిశెట్టి వచ్చారు. ఆ రోజే అయిపోతుంది అనుకున్న ఆట అక్కడితో ముగియలేదు, అది 3 రోజుల పాటు కొనసాగింది. అక్కడ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఆ 3 రోజులు కొనసాగిన తర్వాత బోల్డ్ అన్ని భావోద్వేగాలు చూసాం మేము తెర మీద. మొట్టమొదటి రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఈ 2 జట్లు ఆడిన ఆఖరి ఆట, 2023 ఆఖరి ఆట. అలా చాలా మంది అభిమానులు వేలల్లో వచ్చి అహ్మదాబాద్ లో అక్కడే పడుకొని హాస్పిటల్స్ లో ఉండి సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ. అలా వైద్యశాలల్లో 3 రోజులు అలానే అభిమానులుండి ఆయా జట్లని గెలిపించడానికి ప్రోత్సహించారు. అలా 3 రోజులు ఆ ఆట వెళ్ళిన తర్వాత ధోని జడేజాని ఎత్తుకొని హగ్ చేసుకున్నాడు, ఆలింగనం చేసుకున్నటువంటి అవన్నీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ ఆఖరి ఆటలో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచారు. లాస్ట్ 10 seconds ఉంది. ఇంకోవైపు గుజరాత్ టైటన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఆడినప్పటికీ ఆ 3 రోజులు వర్షం కారణం చేత చెన్నై సూపర్ కింగ్స్ గెలిచారు. డన్. ఓకే, సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఆర్జే సూర్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. త్రీ, 2, 1 గో. ఒక వర్షం కురిసిన రాత్రి 2035వ సంవత్సరం పౌన పుణ్య తరంగిణిలో ఒక అందమైన పాట పడుతున్న వర్షానికి జోలపాట పాడుతుందా అన్నట్టుంది. ఆ చీకటిలో ఉరిమిన ఉరుపుల మెరుపులో ఒక అందమైన చిత్రం సుధీర్ది. ఏదో తేడాగా ఉందేంటి? 2035వ సంవత్సరంలో విడుదలవుతున్న ఆ చిత్రం పేరు పొదలచాటు పోటుగాడు. పొదలచాటు పోటుగాడు. ఆ వర్షం కురిసిన రాత్రి పక్కనే ఒక పునుగుల బండి దగ్గర పవిత్ర ఆ చల్ల పునుగులే ఆ రావాలే అని అందరినీ ఆహ్వానించసాగింది. అటువైపుగా
క్రీడా స్ఫూర్తితో తన యొక్క ప్రసంగాన్ని పూర్తి చేసినటువంటి వింధ్య అటువైపు వస్తూ ఈ పునుగులు నాకు మరింత తృప్తిని సంతోషాన్ని ఇస్తాయా అనేటువంటి ఆలోచనలతో అక్కడే ఉన్న ఎరుపు రంగు కొబ్బరి చట్నీలో వేడిగా వేసినటువంటి పునుగుల్ని ముంచుకుని ఆహా అద్భుతం, ఎంత బాగుంది ఈ రుచి అని ఆమె యొక్క సమాచార మాంద్యాలలో తన తోటి స్నేహితులకి సమాచారం అందించసాగింది. చాలరా నాయన. చట్నీ అంటే పచ్చడి కదా. Yo boys, సీసా మూత తీసింగ్స్, గ్లాసుల మందు పోసింగ్స్, గట గట తాగింగ్స్, ఎంజాయ్ పండుగ, ఎంజాయ్ పండుగ. సో ఇంకో ఇద్దరు పెర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ చెప్తాను. నెక్స్ట్ మీ సైడ్ నుంచి. మా సైడ్ నుంచి ఆయనని చూస్తే మనుషులే కాదు భాషలు కూడా భయపడతాయి. ఆయనే జాఫర్ గారు. రెడీ సార్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఒక వర్షం కురిసిన రాత్రి. అసలు దానికంటే ముందు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? శ్రీకాకుళంలో ఏం జరిగింది? విజయనగరంలో ఏం జరిగింది? విశాఖపట్నంలో ఏం జరిగింది? ఉన్న ఊరి పేర్లని చెప్పండి 2 నిమిషాలు. కృష్ణా జిల్లాలో ఏం జరిగింది? గుంటూరులో ఏం జరిగింది? నెల్లూరులో ఏం జరిగింది? చిత్తూరులో ఏం జరిగింది? రక్షక భటులు మత్స్య వేటకు వెళ్ళిన చోటకి వెళ్ళారు. మత్స్య వేటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న మత్స్యకారుడు ఆకాశం మేఘావృతం అయింది. ఆకాశం వైపు సూటిగా చూస్తున్నాడు. ఒక కవిత రాశాడు. కదిలిపోతున్న కాలంతో పాటు సాగిపోయాయి ఎన్నో సంఘటనలు. కాలాన్ని నిలదీసి ప్రశ్నిస్తే సమాధానం రివ్వున నింగికెగిరింది. సమాధానం కోసం వేచి చూసే కాలంపై ప్రశ్నల వర్షం కురిసింది. ప్రశ్నల వర్షానికి తడిసిపోతున్న కాలంపై గొడుగు పట్టే విధాత ఎవరు అని ఎదురు చూస్తున్న క్రమంలో సుధీర్ వచ్చాడు గొడుగును చూపించి. సరిగ్గా ఆ వర్షం కురిసిన రాత్రికి కొన్ని క్షణాల ముందు నెల్లూరులో ఏం జరిగింది? ప్రకాశంలో ఏం జరిగింది? గుంటూరులో ఏం జరిగింది? ఏం జరగలేదు కానీ టైం అప్ అయింది. ఏదైనా ఈ వర్షం కురిసిన రాత్రి అని మీకు నచ్చిన అంశాన్ని, మీకు నచ్చిన సంఘటన, ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ టాపిక్ ఏదన్నా ఒకటి మాట్లాడమంటే నిమిషం ఉన్నారు నేను అక్కడేం జరిగింది ఎక్కడేం జరిగింది అని చెప్పని ఆ తర్వాత ఏదో ఒక టాపిక్ ఒక 20 seconds కంటిన్యూ చేశారు. లాస్ట్ 5 seconds మళ్ళీ ఫస్ట్కి వచ్చారు అక్కడేం జరిగింది అసలు ఇక్కడేం జరిగింది కానీ ఇంటెలిజెంట్. అది స్మార్ట్ ప్లే. గ్రేట్ సార్, సూపర్ సార్, సూపర్. ఓకే, సో నెక్స్ట్ రేవంతి. ఖచ్చితంగా ఈ రౌండ్ కూడా మేమే గెలవడానికి. ఏవండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏవండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏవండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. ఒక వర్షం కురిసిన రాత్రి ఇంట్లో కూర్చుని మా స్నేహితులతోటి దూరదర్శన్లో జాఫర్ గారి ప్రోగ్రామ్ జాఫర్ గారి కార్యక్రమం చీకటి కోణంలో నిజాలు చూస్తుండగా నా స్నేహితులకు ఒకడికి కోరిక పుట్టి రసాయన శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం చూద్దాం వస్తుంది పెట్టండి అని అన్నాడు. ఈలోపు బయట వాన పడుతుంది. చుక్క 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 అలా పడుతూనే ఉంది. ఆ చుక్కలు మా నెత్తి మీద పడుతుంటే
మేము దొడ్లో నుంచి ఒక చక్కటి పాత్రని తీసుకొచ్చి మా ఇంటి మధ్య నేల మీద పెడితే దాంట్లో చుక్క చుక్క చుక్క. ఈలోపు దూరదర్శన్లో ఒక పాట, ఆ పాటలో శ్రీదేవి గారు చక్కగా నృత్యం చేస్తున్నారు. ఆ నృత్యం చేస్తున్నప్పుడు ఆవిడ మీద చుక్క చుక్క నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్లు చూసి మా స్నేహితులకి దాహం వేసింది. దాహం వేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చుక్కేద్దాం అన్నాడు. ఈసారి ఏ చుక్క అని అడిగాను. ఆ చుక్క కాదు, ఈ చుక్క కాదు, డైరెక్ట్ గా ఆ చుక్కే వేద్దాం అన్నాడు. ఇంచక్క చుక్క కోసం వెతుక్కుంటూ వంటింట్లోకి వెళ్తే డబ్బాలో ముగ్గు పిండి దొరికింది. ఆ ముగ్గు పిండి తీసుకొచ్చి టైం అయిపోయింది, కంటిన్యూ చేస్తున్నా. 2 minutes దాటిపోయి కంటిన్యూయింగ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు 3 minutes. కానీ ఎంత తెలివైన వాళ్ళండి. వరంగల్లో ఏం జరిగింది? చుక్క. విజయవాడలో ఏం జరిగింది? చుక్క. గుడ్ జాబ్ ఎవ్రీబడి, వెరీ గుడ్ జాబ్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. అందరూ నిజంగా చాలా 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 బాగా మాట్లాడారు. మీకు కాబట్టి నాకు తెలిసి 1-2 ఆంగ్ల పదాలు వచ్చాయి. ఒక పదమే వచ్చింది అనుకుంటా మాక్సిమం. కానీ ఒక్క ఆంగ్ల పదం కానీ వేరే భాష పదం కానీ వాడకుండా ఈ రౌండ్ ని, అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ ని ఏకదాటిగా గెలిపించిన వ్యక్తి జాఫర్ గారు. కంగ్రాచులేషన్స్ అశ్వి. అంటే కంగ్రాట్స్ సార్. ఏమంటే ఇప్పటిదాకా మనం ఫస్ట్ మాట్లాడాం, పాటలు పాడాము. సో ఇటువైపు నుంచి వచ్చి కూడా అద్భుతంగా సర్ప్రైజ్ చేశారు సింగింగ్ తోని. సో అలాగా విజయలు అంటే సింగింగ్ మాటలే కాదు, డాన్స్ కూడా ఇరగొడతాం అని చెప్పడానికి మీ వైపు నుంచి ఎవరన్నా ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఎస్, మా వైపు నుంచి ఇప్పుడు నాట్య కళా మందిరి. నువ్వు అంత చెప్పొద్దు, నాకు అర్థమైంది. డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్స్ రాబోతుంది. ఎల్లు దీప్తి. ఓకే దీప్తి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైన అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని ముస్తాబై చూసా. పలికేనా గుండెలకే అలల చప్పుడనిపిస్తుంది. ఏంటండి ఎప్పుడు తెర మీద సీరియస్ గా న్యూస్లు చదవడం ఇయే చూసాం కానీ అప్పుడప్పుడు ఇలా రియాలిటీ షోలకు వస్తూ ఉండండి. మంచి మంచి సింగింగ్, డాన్స్ ఇలాంటివి కూడా చేసి అబ్బా ఎంత బాగా చేశారు అసలు. సూపర్ ఎక్స్ప్రెసివ్ అండ్ సూపర్ ఎనర్జీ. వెరీ గుడ్. ఇదే రివైండ్ చేసి యూట్యూబ్ లో మళ్ళీ చూసుకోమా. బట్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ గేమ్ లెట్స్ టాక్ సంథింగ్. అందరం ఒకరికొకరు చాలా ఏళ్ళ నుంచే తెలిసిన వాళ్ళం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆనందాలు ఇవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు.
చిన్నప్పటి నుంచి మనం ఎంజాయ్ చేసేది బేసికల్లీ వర్షము ఇలాంటి బాగా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఎలా చెప్పాలంటే ఒక చిన్న చిన్న జల్లులు లాంటివి పడుతున్నాం, కొంచెం చిరు జల్లు లాంటిది ఆనందపడతాం. అలాంటిది చిరుజల్లు లాంటిది అంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మెరుపు అంటే విచ్ టర్న్ యువర్ లైఫ్. పిడుగు అంటే దట్ క్యాన్ బి ఎనీ హర్డిల్, సాడ్ మూమెంట్ ఆర్ ఏదన్నా. సో ఈ మూడు మన లైఫ్లో డెఫినెట్లీ జరిగే ఉంటాయి. సో ఈ వర్షానికి రిలేట్ చేస్తూ ఈ మూడు ప్రతి ఒక్కరి లైఫ్లోని ఏం జరిగిందో ఒక్క మాటలో చెప్పడానికి ట్రై చేయాలి. లెట్ మీ స్టార్ట్ విత్ జో. యూ కెన్ స్టార్ట్ విత్ జో. ఓకే. చిరుజల్లు. ఐ హ్యావ్ 3. ఒకటి, నేను ఆర్జేగా సెలెక్ట్ అయ్యానని సడన్ గా అంటే సెలెక్ట్ అయ్యాను, ట్రైనింగ్ ఏం లేదు, జస్ట్ కాల్ వచ్చింది 1 hour లో మీకు షో ఉంది తొందరగా వచ్చేసేయండి అని చెప్పారు. అప్పటికప్పుడు బస్ దిగిపోయి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయి డైరెక్ట్ గా వెళ్ళడమే ఆన్ ఎయిర్ లోకి. అంతా అయిపోయిన తర్వాత యూ డిడ్ వెల్, రేపటి నుంచి టైంకి వచ్చేయండి అన్నారు. అసలు అది మర్చిపోలేను నేను. నెక్స్ట్ వచ్చేసి పాప పుట్టినప్పుడు అండ్ నెక్స్ట్ బాబు పుట్టినప్పుడు హిస్ దేవాంశ్. ఈ 3 మాత్రం హ్యాపీ మూమెంట్స్. వెరీ గుడ్. పిడుగు. పిడుగు వచ్చేసి ఒకసారి పిడుగు పెళ్ళి అంటారు రెండు కొంప తీసి. అంటే నేను ఆర్జేగా చేసిన ఇనిషియల్ డేస్ లో ఐ వాస్ స్టిల్ లెర్నింగ్. ఓకే. ఆ డేస్ లోనే సడన్ గా మూవీ ప్రమోషన్స్ కి అమితాబ్ బచ్చన్ సార్ అండ్ ఐశ్వర్య రాయ్ హైదరాబాద్ కి వచ్చారు. అమితాబ్ బచ్చన్ సార్ ముందు ఇలా మైక్ పట్టుకుని లిటరల్లీ ఇట్లా షివర్ అవుతున్నాను. నేను క్వశ్చన్స్ అడిగేసాను, ఈవెన్ ఐశ్వర్య రాయ్ క్వశ్చన్స్ అడిగేసాను. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఒకసారి ఈ ఫైల్ మాత్రం నాకు కావాలి అని చెప్తే టెక్నికల్ టీంలో వాళ్ళు చిన్న పొరపాటు జరిగిందండి, ఇది యాక్చువల్లీ స్పాయిల్ అయిపోయిన రికార్డర్ తీసుకొచ్చాము అన్నారు. అయ్యో. అసలు లక్కీలీ అంత క్రౌడ్ లో కూడా ఫోటోలు అయితే తీశారు. ఐ హ్యావ్ మెమరీ దట్ వే దట్ ఐఎమ్ రికార్డింగ్ సంథింగ్, బట్ ఆడియో ఫైల్ అయితే నో, అది చాలా పెద్ద పిడుగు అసలు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఇట్స్ ఓకే, యు విల్ గెట్ సంథింగ్ బిగ్గర్ ఆర్ సంథింగ్ బెస్ట్ యాజ్ వెల్. వెయిటింగ్. గుడ్ వన్, గుడ్ వన్. మీరు చెప్పండి. ఎక్కడో నాగంపేటలో పుట్టి ఇక్కడికి వచ్చి ఒక రిసెప్షనిస్ట్ గా జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒక చిరుజల్లు లాగా అక్కడికి వచ్చే ఒక అన్న చూసి నువ్వు తెలంగాణ మంచిగా మాట్లాడుతున్నావు అని కంప్లీట్ నా ఫీల్డ్ ని చేంజ్ చేసిండు. సో అదొక చిన్న చిరుజల్లు లాగా. ఈ పిడుగులు లాంటి యూట్యూబ్ బుడగలు అలా ఊపిరి నింపుకునేందుకు రోజుకొక పిడుగు నా ఇల్లు మీద నా మీద వేస్తున్నారు. అక్కడెక్కడో థాయిలాండ్ లో భూకంపం వచ్చినా దానికి శివజ్యోతే కారణం అంటారు. వాళ్ళందరి మీద కూడా నేను పిడిగేసే టైం తొందరలోనే ఉంది అని చెప్పాలనుకుంటున్నాను. That's okay, but good. Thank you. Chaitu. 2015 లో I won India Radio Forum Award, National Award first time. అలా కన్సిక్యూటివ్ గా 6 నేషనల్ అవార్డ్స్ 2019 వరకు 6 అవార్డ్స్ గెలుచుకున్నా. నా లైఫ్ లో పిడుగు అంటే వన్ ఆఫ్ ద రియాలిటీ షోస్ కి వెళ్ళాను. చాలా హోప్ తో వెళ్ళాను. ముందు ఆఫర్స్ వచ్చినా కూడా వద్దు అనుకొని ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఆ షోకి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ నేను 3rd వీక్ ఎలిమినేట్ అవడం జరిగింది. చాలా హోప్తో వెళ్ళాం కాబట్టి అనుకున్న సాధించలేకపోయానని చెప్పేది ఫర్ ది ఫస్ట్ టైం లైఫ్లో ఒక డిప్రెషన్ అంటే ఏంటో చూడడం జరిగింది. పిడుగు పడ్డా కూడా ఆ తర్వాత ఆ పిడుగు వచ్చేది వర్షం పడడం కోసమే అనుకుంటా. అట్లా నా లైఫ్లో అమేజింగ్ ఫ్రెండ్స్ వచ్చారు, నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయట తీసుకొచ్చారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ నన్ను ఆ పిడుగు నుంచి బయట తీసుకొచ్చిందంటే టు మై ఫ్రెండ్స్. ఐ లవ్ మై ఫ్రెండ్స్ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను టు ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జాఫర్ గారు. నాకు ఈ ప్రొఫెషన్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నేను ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో స్టూడెంట్స్ వింగ్లో పనిచేసేవాడిని. అందులోనే హోల్ టైమర్గా వెళ్ళాలి, ఉండాలి, మొత్తం స్టేట్ వైడ్గా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి స్టూడెంట్ లీడర్గా అని అనుకునేవాడు. అయితే కావాలని కొంతమంది నాకు మా పార్టీ వాళ్ళు బలవంతంగా ఇది కొంచెం బాగా రాస్తాడని చెప్పి తెలుగులో జర్నలిజంలో నెట్టారు. వచ్చిన తర్వాత 2-3 ఇన్వెస్టిగేటివ్ వార్తలు బాగా క్లిక్ అయినాయి, ఒక థిక్ ఇచ్చింది నాకు. అదే నాకు చిరుజల్లు అని చెప్పొచ్చు. పిడుగులు అంటే ఈ 30 ఏళ్ల కెరియర్ లో అంతా అంతా రిస్కీగానే ఉన్నాయి నా ప్రొఫెషన్ అంతా. ఒకసారి ఏంటంటే ఒక ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఫారెస్ట్ ఏరియాలు తీసుకువెళ్తున్నారు. నేను కూడా చిన్న మారుతి కార్లో నేను మా కెమెరామ్యాన్ కమ్ డ్రైవర్ అతను ఇద్దరు వెళ్తా ఉన్నాం ఆ ఫారెస్ట్ ఏరియాలో. ఎందుకంటే ఆ లైవ్ గా షూట్ చేద్దామని. ఎంత పిచ్చోని చూడండి. వెళ్తే కరెక్ట్ గా 2:33కి నేను ఎక్కడో ఒక 1 hour ముందే నిద్రపోయాను. నేను సీన్ కట్ చేస్తే ఆ సిఐ వచ్చి నా ఇది పెట్టాడు, తుపాకీ పెట్టాడు. కళ్ళు తెరిస్తే తుపాకీ పోలీస్ డ్రెస్ ఉంది. చల్లబడిపోయాను. ఏం జరిగిందో అర్థం కాల. నోట్ నుంచి మాట అస్సలు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దూరంగా డిఎస్పీ వచ్చి అతను జర్నలిస్టు, అతను జాఫరు, అతనే చేయించు అన్నాడు. ఆ ఒక్క మాట ఎక్కడో ధైర్యం వచ్చేసింది. అబ్బా నన్ను ఇక్కడ గుర్తు పెట్టేవాడు ఉన్నాడు
అంటే గుర్తుపట్టాడు, జర్నలిస్ట్ అన్నాడు కాబట్టి వాడు ఏం చేయడు అన్నది మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. నా లైఫ్ లో చిరుజల్లు అంటే లైక్ ఆర్జయింగ్ లోకి రావడం. 12 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ బ్యాడ్ బ్రేకప్ అనమాట. స్టడీస్ కంటిన్యూ చేయడం నాకు అసలు ఇష్టం లేదు, బికాస్ నేను ఆ పిల్లని చూడాలి ఇది అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇన్సిడెంట్ జరిగి నేను చాలా ఏడుస్తున్నా ఆ రోజు. ఆ నెక్స్ట్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ చెన్నై FM. సో అక్కడ నుంచి నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ కోసం నాకు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని ఇంత దూరం వచ్చా. ఉరుము అంటే నేను 10th చదువుతున్నప్పుడు మా తమ్ముడు చనిపోయాడు. సో నా లైఫ్ లో పిడుగంటే తమ్ముడు ఉంటే బాగుండేది అనేటువంటిది ఒక. డెఫినెట్లీ వాచ్ అండ్ హీల్ బి హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ యాక్చువల్లీ. ధనుష్, టర్నింగ్ పాయింట్ వచ్చేసి చిరంజీవి గారిని కలవడం నా లైఫ్ డ్రీమ్. ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీలోకి వచ్చా. నాతో ఆల్మోస్ట్ ఒక ½ అవర్ డిస్కషన్ అయింది ఆయనతో. నేను వచ్చినప్పటి నుంచి మొత్తం అంతా ఆయన అడిగారు, తెలుసుకున్నారు, నా పేరు, నా ఊరు మొత్తం తెలుసుకుని ఆయన మాట్లాడిన ½ అవర్ నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, రేపొద్దున లైఫ్లో ఎవరు లేకపోయినా కూడా నేను బతికేస్తాను అనే పాయింట్ నాకు మైండ్లోకి ఆయన నాటేశారు. ఫర్ ఎవర్ ఫేవరెట్, ఫర్ ఎవర్ సూపర్ హీరో నాకైతే చిరంజీవి గారు. పిడుగు వచ్చేసి కరెక్ట్గా నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతున్న టైంకి నాకు ఒక కాల్ వచ్చింది. మా మదర్కి కిడ్నీస్ ఫెయిల్యూర్, ఐసీయూలో పెట్టారు, అర్జెంట్గా ఎమర్జెన్సీగా రావాలి అని. జస్ట్ నా కాల్ వచ్చే టైంకి నేను నైట్ బయలుదేరా. బిఫోర్ డే ఒక పార్టీలో ఉన్నా. నా చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 30-40 మంది నా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే చూస్తే నేను ఒక్కడనే ఉన్నా విజయవాడలో. ఆ రోజు నుంచి ఒక 10-15 days ఆర్ 1 month వరకు నాకు ఎవరు కాల్ కూడా చేయలే. సో ఇక్కడ నాకు ఆ పాయింట్లో ఒక బ్రేక్ పడిపోయిందేమో అనిపించింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, నా లైఫ్లో పిడిగి చెప్పేస్తా. కరెక్ట్గా ఉద్యోగం చేస్తూ ఏదో 4 నాళ్ళు దాచుకున్నాను అనుకునే టైంకి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో నా ఉద్యోగం పోయింది. ఓ రోజు ఇంట్లో కూర్చుని ఇలా ఉద్యోగం పోయిందమ్మా ఏం చేద్దాం అంటే, మా అమ్మగారు ఏదో మాట్లాడుతూ పడిపోయారు మంచం మీద. ఆవిడ అరగంటలో 3 సార్లు ఫిట్స్ వచ్చింది ఆవిడకి. నాకేం చేయాలో తెలియదు. 2 to 3 weeks మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు. రూపాయి లేదు. హాస్పిటల్ బిల్లు నేను కట్టే పరిస్థితుల్లో లేను. మా చెల్లి రావడం, మా ఆవిడ మొత్తం అందరు కలిపి తలో చెయ్య వేసి నన్ను ఆ గండ నుంచి గట్టెక్కించారు. అది నా లైఫ్లో చాలా పెద్ద పిడుగు. టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆడు అసలు ఏమీ చెప్పుకోడు గొప్పలు, కానీ ఆడు ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది చైతన్య. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక హీరోని ఇన్స్పిరేషన్గా చూస్తూ పెరుగుతూ ఎప్పటికైనా ఆయనతో సినిమా రాయాలో యాక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. ఆయనే మెగాస్టార్. ఆయనతో నేను కూర్చుని 6 గంటల పాటు ఆయనకి నేను స్క్రిప్ట్ రాశాను. స్క్రిప్ట్ ఆయన చదివారు, అది స్టేజ్ మీద చెప్పారు. అది కాకుండా ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక అతను పిలిచి వీడియో తీ అని చెప్పి, చిరంజీవి గారు 150 సినిమాల పుస్తకం ఒకటి ఉంటుంది, ఆ పుస్తకం నా బ్యాగ్లో ఉంది. ఆయన నాకు ఆ పుస్తకం చూపించడం, నా పేరు రాసి విత్లో చిరంజీవి అని రాయడం, ఆ వీడియో తీయడం, ఈ వీడియో దాచుకో మనం కలుద్దాం అన్నాడు ఆయన. ఇంతకు మించిన లైఫ్లో ఇంకేమైనా ఉంటుందా? అండర్స్టాండ్. గుడ్. ఇంకా ఇలాంటి హైస్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీప్తి గారు, చిరుజల్లు లాంటి మూమెంట్ చెప్తాను. నేను న్యూస్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అప్పట్లో జస్ట్ జనసేన పార్టీని స్టార్ట్ చేశారు అంతే పవన్ కళ్యాణ్ గారు. ఒక 20 మంది 30 మంది రిపోర్టర్లు గేట్ బయట ఆయన బయట కోసం వెయిటింగ్. సార్ ఒక్క ఇంటర్వ్యూ సార్ అని ఫస్ట్ నేనే తీసుకోవడం, అంతమంది మహిళా జర్నలిస్టులు ఉండగా. అండ్ ఇవన్నీ ఒకటే అయితే పవన్ కళ్యాణ్ గారితో ఒక సెల్ఫీ దిగడం, జీవితంలో చిరుజల్లు లాంటి మూమెంట్. అండ్ పిడుగు లాంటి వార్త అంటే, ఆర్జేయింగ్ చేస్తున్నప్పుడు పొద్దున 4 ఆఫీస్కి వచ్చేసి పేపర్లు చదివేసేసి అర్జెంటుగా అప్డేట్స్ ప్రిపేర్ చేయాలి అన్న ఒక ఆత్రంలో డివైడర్ క్రాస్ చేసి వస్తుంటే బండి మీద ట్రావెల్స్ బస్సు నన్ను గుద్దడం, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల ఒక 6 months పాటు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోవడం. ఇంకా నువ్వు దేనికి అన్ఫిట్, కనీసం నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవు, ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి అన్న వార్త.
అసలు ఇంకా దట్ ఈస్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని అనిపించింది. కానీ ఒక రెసిలియంట్ ఫీలింగ్ అయితే నాలో ఉండింది. నేను ఇక్కడతో ఆగట్లేదు. సో లేచి నిలబడి ఈ రోజు సుధీర్ ఇలా మీ అందరి ముందర ఈ షోలో నిలబడ్డాను అని అంటే డెఫినెట్లీ నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్. పిడుగు లాంటి సంఘటనలు జరగకపోతే అది లైఫ్ కాదు. కానీ లైఫ్ అక్కడతో ఆగడానికి వీల్లేదు. ఎవరో మనకి మోటివేషన్ ఇవ్వరు, మనకి మనమే మోటివేట్ చేసుకొని అడుగు ముందుకు వేయాల్సిందే. దట్ ఈస్ ద లైఫ్ వాట్ ఐ హావ్ సీన్. మెరుపు లాంటివి ఏంటి అంటే ఐపీఎల్స్ ఇవన్నీ కూడా చేస్తూనే వస్తున్నా కాబట్టి ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. అసలు ఎప్పుడు ఊహించుకున్నటువంటి కొంతమంది పర్సనాలిటీస్ లైక్ సచిన్ టెండూల్కర్, బ్రయన్ లారా, సునీల్ గవాస్కర్ ఇలాంటి వాళ్ళందరితో నేను ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళి కలిసి వాళ్ళతో వర్క్ చేయడం లైక్ రవి శాస్త్రి అండ్ ఆల్, ఐ థింక్ దట్ చేంజ్ మై లైఫ్. అండ్ ఇట్స్ ఇట్లాంటి మూమెంట్స్ అన్ని కూడా ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ మై లైఫ్. కాబట్టి ఇవన్నీ కూడా నా ఫ్లాషీ మూమెంట్స్. బట్ పిడుగు లాంటిది అంటే 3 years బ్యాక్ మా డాడీకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అయింది. సో హీస్ ఆన్ డయాలసిస్. మా ఫ్యామిలీ వచ్చేసి వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ. మా నాన్నగారు చాలా క్లోజ్గా ఉంటారు నేచర్కి ఎప్పుడు. ఇప్పటికీ కూడా డయాలసిస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫామ్కి వెళ్ళి అవన్నీ చూస్తుంటారు, అన్ని పనులు చేస్తుంటారు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ పిడుగు లాంటి వాడితే బట్ హీ ఇన్స్పైర్స్ మీ ఎవ్రీడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ ఆల్ ద వండర్ఫుల్ మూమెంట్స్. అన్ని ఇక్కడ నుంచి మీ లైఫ్ లోని అన్ని చిరుజల్లులే ఉండాలి, అంతా హ్యాపీ మూమెంట్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ రౌండ్ 2. మారుముంతా చోడ్ చింతా. ఓకే, సెకండ్ రౌండ్ లోని టాస్క్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మనం వర్షాకాలం అంటే మొక్కజొన్న కర్రీలు తినడం అనేది మనకు చాలా ఇష్టమైన పని. సో ఇప్పుడు ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. సైమల్టేనియస్ గా ఒకటేసారి ఇక్కడ ఎక్కువ మార్చకుండా అంటే మనుషులు తినగలిగే విధంలోని మొక్కజొన్న ఎలా కాలుస్తారో అలా కాల్చి ఇవ్వాలి. ఎవరైతే బాగా కాల్చి ఎవరైతే ఫస్ట్ కాలుస్తారో ఎక్కువ మొక్కజొన్నలు వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. సో మీ వైపు నుంచి ఎవరు వస్తారు? నాని అండ్ రవలి. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ధనుష్ అండ్ వింధ్య. So your time starts in 3, 2, 1, go. Hey Dhanush, come on. ధనుష్ ఏంటి ఇంతకు ముందు ఇదే చేసేవాడు, ఏంటి అంత ఫాస్ట్ చేస్తున్నావు? ఆగు, నా ముఖం మీద వెయ్య. అరే ధనుష్ ఏంట్రా? అది అవ్వలేదు ఇంకా, అది అవ్వలేదు ఇంకా. కొట్టు, ఫాస్ట్ గా చేయాలి, ఫాస్ట్ గా చేయాలి, చేయలేవు అందుకనే. ఇలా తిప్పు. బా ఆవిడ వంట చేయట్లేదు కానీ సజెషన్స్ బాగా ఇస్తుంది. విసన్ కర్రతో తిప్పొచ్చు, విసన్ కర్రతో ఇలా పెట్టి తిప్పొచ్చు. అది ఏది? ఒకసారి క్రాస్ చెక్, ఒకసారి క్రాస్ చెక్. ఏం కాదు మంచిదే ఉండని. ఏంటి ఆ మొక్కజొన్న కాల్చుకోవడం మొత్తం మంట తెప్పించేస్తున్నారు. లాస్ట్ 10 seconds. తిప్పు లాస్ట్ రైట్ హ్యాండ్ వాడు ఫాస్ట్ గా 9 8 ఇది 7 6 రైట్ హ్యాండ్ వాడు 5 seconds అంతే. 4 అయిపోయింది. కొంచెం ఎఫర్ట్ అంతే, అయిపోయింది. సూపర్ 3 కమ్ ఆన్, సూపర్. 2 1 టైమ్ అప్. బయట తీసేయండి. పర్వాలేదు, ఓకే, కన్సిడర్ చేయొచ్చు. అవునా? మీరు చెప్పారు కాబట్టి కన్సిడర్ చేయకూడదు. పోనీ ఓకే, అవుట్.
అది కన్సిడర్ చేస్తే మాది 4th వన్ కన్సిడర్ చేయాలి. ఓకే ఒకసారి చూద్దాం. ఇది కాలేదు. సో ఈ రెండు తీసుకున్నా సరే ఇటువైపు 2 ఇటువైపు 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ రష్యన్ టీమ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఓకే సో సెకండ్ రౌండ్ లోని బావా. ఫస్ట్ గేమ్. సో వచ్చిన స్టార్టింగ్ లో నువ్వు జాఫర్ గారికి ఒక మాట ఇచ్చావు ఒట్టేసి, ఏదున్నా సరే ఏం అడిగినా సరే ఈ షోలో అన్ని నిజాలే చెప్తాను అని. అవును. మరి నిజాలు చెప్పే టైం వచ్చేసింది. ఓకే స్టార్ట్ చేద్దామా? సుధీర్ చీకటి కోణం. ఆయన వైపు కూడా చూడట్లేదేంటి బావా నువ్వు? లైట్ గా దడస్తుందా, లైట్ గా దడస్తుందా. నా మొదటి ప్రశ్న, సుధీర్ అంటే పెద్ద మ్యానిపులేటెడ్. ఓకే. నీ షోస్ కి యూట్యూబ్ లో ఆ కామెంట్స్ వస్తాయి కదా, 100కు 90% కామెంట్స్ నీకు అనుకూలంగా ఉంటాయి సుధీర్. ఇది మ్యానిపులేషన్ కదా? ఇది ఒక హఠాత్ పరిణామం సార్, ఒక హఠాత్ పరిణామం సార్. ఇది థర్డ్ పార్టీతో అనుకూలంగా కొన్ని కామెంట్స్ పుష్ చేస్తున్నారు. ఆఫీసు జూబ్లీ హిల్స్ లో ఉంది, రోడ్ నెంబర్ డాష్ డాష్ డాష్, ఓకే ఫ్లాట్ నెంబర్. చెప్పండి సార్ కొంచెం, నేను కూడా నాకేమైనా పని దొరికిద్ది అక్కడ, నేను వెళ్తాను. ఒకటి సెకండ్ ప్రశ్నకి వెళ్ళిపోతాను. ఓకే. కొన్ని రూమర్స్ ఉన్నాయి, ఆ రూమర్స్ లో మనసుకు బాధ పెట్టిన సంఘటన రూమర్ ఏంటి? ఎప్పుడో మా ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో నానమ్మ గారు చనిపోయారనే ఏదో రాశారన్నమాట. మా డాడీకి ఫోన్ చేయడం, సో ఆ టైంలోనే కొంచెం కంగారు పడ్డా అన్నమాట. అదే మనసును ఒప్పించిందంటే అదే వాళ్ళు బ్రతికుండగానే లేరు అని రాయడం. ఓకే అదేనా? అంతే సార్. ఇంకా ఇంకేముంటాయి సార్? ఇంకా ఏం లేవు సార్. బాబు కొంచెం కెమెరా ఆఫ్ చేయి బాబు, మనం ప్రస్తుతానికి మాట్లాడుకుందాం. కెమెరా ఆఫ్ చేసి ఆఫ్ చేయండి. అంతేనా? ఇంకేముంటాయి సార్, ఇంకేముంటాయి సార్. సుధీర్ ఒక ప్రశ్న చాలా కాలంగా అడగాల్సింది, చాలా రోజుల నుంచి అడగాలనుకున్నాను. ఓకే. సినిమా హీరోగా ప్రాజెక్ట్స్ చేస్తూ ఎస్ సార్ బాగానే వస్తూ మళ్ళీ టీవీలోకి రావడము ఏంటి? ఇది యూటర్నా లేకపోతే సేఫ్ గేమా? డబ్బులు లేక సార్, పరిస్థితుల ప్రభావం వల్ల. జర్నీ కూడా చూసుకుంటే ఎవరినో ఒకరిని సారీ చెప్పాలి అని అనిపిస్తే ఎవరికి చెప్తావు సుధీర్? ఇక్కడి నుంచి నాకు నేనే సారీ చెప్పుకోవాలి సార్. హెల్త్ సరిగ్గా చూసుకోను. చాలా కన్నింగ్ ఉంది కదా ఆన్సరు. నేను ఏది పడితే అది చేసేస్తుంటా సార్. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ 14 కోట్లు పడ్డాయి, దేనికి ఇప్పుడు ఏదో స్టంట్స్ చేయమంటే చేశారు. ఏం ఆలోచించనమాట. నన్ను నేనే ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు బాధపడతా ఉంటారు అన్నమాట. ఇంకా 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 ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నా దగ్గర ఉంది. ఎవరు సారీ చెప్పాల్సిన పరిస్థితి? మీరు చెప్పండి సార్. ఒక్కరికి హర్ట్ చేశారు. ఎవరిని చేయలేదు సార్. ఒక్కరికి ఆయన రిక్వెస్ట్ చేస్తారు. సుధీర్ సారీ చెప్తే మనం తగ్గిపోము. అందుకే కదా సార్ నాకు నేను సారీ చెప్పుకున్నా. ఎక్కడ తగ్గాలను తగ్గినవాడే. అందుకే సార్, అందుకే నాకు ఆడియన్స్ కి సారీ చెప్పాలి. మేబీ సుధీర్ సార్ ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నాం చెప్పింది ఎక్కడో పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ సార్. ఫస్ట్ చెప్పింది అసలు యాక్చువల్ రైట్ ఆన్సర్ సార్. సుధీర్ ఒక్కరు. సరే ఈ ప్రశ్నకు మళ్ళీ కనెక్టెడ్ ఇంకో ప్రశ్న ఉంది, అడుగుతాను. ఎక్కువ మంది సుధీర్ని పులిహార రాజా, ప్లే బాయ్ ఇలా అంటూ ఉంటారు కదా, అది ఎంజాయ్ చేస్తావా లేకపోతే అయ్యో కొంచెం బాధ అనిపిస్తుందా? ఏంటి ఇలా అంటున్నారు? పెళ్లి కావాల్సిన కుర్రోడు కదా. అలా ఏం లేదు సార్. ఆడియన్స్ హ్యాపీగా ఉన్నంత వరకు ఏది చేసినా సరే మనకు అలాంటిది ఏం ప్రాబ్లం అంటే ఇది ఇలా అనకూడదు అలా అనకూడదు అలాగేం లేదు. సుధీర్ ఇది పులిహార రాజా ఈ పేర్లు రేపు పెళ్లి అయ్యే సమయంలో ఆ అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళు సంబంధం ఇచ్చే అమ్మాయి ఇచ్చేవాళ్ళు, నా అల్లుడు మంచి ఒక ప్రొఫెషనల్ మంచి సమాజం గుర్తింపు ఉన్న వాళ్ళు కావాలి అని ప్రతి అమ్మాయి వాళ్ళ తండ్రి కోరుకుంటాడు తప్ప ఒక పులిహార రాజాని తీసుకోవాలని కోరుకోడు. అవును సార్. ఇవన్నీ రేపు అంతా డ్రాబ్యాక్ రాదా? ఇది పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆలోచించాలి. నేను చేసుకోవా? నాకు లేదు కదా సార్. నాకెందుకు ప్రాబ్లం ఇది? ఎందుకని అలా? హ్యాపీ సార్. లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. కలాం గారు సార్, తర్వాత ఒక సల్మాన్ ఖాన్ గారు, ప్రభాస్ గారు, అబ్బా
ఈ జవాబుకి మీరు నమ్ముతారా లేదా? ఎందుకు నమ్మరు Comment సార్? చేయండి. 38 వచ్చాయి, ఇప్పుడు నమ్మరా ఏంటి ఇంకా? మీ లైఫ్ లో వన్ సైడ్ లవ్ గా ఎవరైనా అమ్మాయిలు వచ్చి నేను ఈ షోలు చూసి నేను చాలా ఇష్టపడ్డాను అని ప్రపోజ్ చేసింది, లేకపోతే లవ్ లెటర్ రాసింది, అది మెసేజ్ పెట్టే సంఘటనలు ఉన్నాయా? అంటే ఇప్పుడు దాకా సుధీర్ ఫ్లర్ట్ చేయడం మేము చూసాము, అమ్మాయిలు సుధీర్ని అలాగా ఆ సైడ్ నుంచి లేదు సార్, వాళ్ళకి మంచి టేస్ట్ ఉన్నట్టు, నా దాకా రాలేదు. ఎందుకు ఈ షోలోనే ఇద్దరు ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ చేసిన సంఘటన ఏంటి? వీళ్ళిద్దరే సార్, ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యారు, పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ సార్. ఇది నేను చూడలే. సుధీర్, ఒక 25 ప్రశ్నలు ఉన్నాయి, అన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలే, అన్ని వదిలేస్తా, ఒకే ఒక ప్రశ్న జవాబు. రెడీ సార్? ఓకే రెడీ. ప్రొఫెషనల్ లైఫ్ లో ఉపయోగపడి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ అయిన సంఘటన ఏది? నేను మీరు నిజంగా చెప్పమన్నారు జెన్యూన్ గాను కాబట్టి నిజంగానే చెప్తున్నా. ప్రొఫెషనల్ లైఫ్ లో ఉపయోగపడి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు, ఎందుకంటే ప్రొఫెషనల్ ఇస్ డిఫరెంట్, పర్సనల్ ఇస్ డిఫరెంట్. కామెంట్ చేయాలి బాబు. ఎప్పుడైతే మీరు రెండు కలుపుతారో అప్పుడు మీకు అది ఎఫెక్ట్ అయింది అనిపిస్తుంది. గుడ్ వన్. మీరు కలపనప్పుడు దీనిలో చూసి నీ పర్సనల్ లైఫ్ లో చూస్తే ఈ రెండు కలపకపోతే మీకు అది అనిపించదు అంటున్నమాట. ఇప్పుడు కింద స్థాయి నుంచి పై దాకా వచ్చి పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటూ నిజంగా చెప్పాలంటే వెరీ ఇన్స్పిరేషన్ జర్నీ సుధీర్ చెప్పాలంటే. ఐ లైక్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రశ్న సుధీర్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కరెక్టా? కాదు. పెళ్లి చేసుకోవడం కరెక్టా? కింద కామెంట్స్ చేయండి. మీరు ఎందుకు సార్ మాట వస్తే కమెంట్స్ చేయండి అని చెప్పని అంటారు. అంటే కామెంట్ చేసే బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు కూడా నా మీద కామెంట్స్ వస్తాయి. ఈ మొత్తం షోలో కింద కామెంట్, అరే జాఫర్ గా నువ్వు సుధీర్ని ఇలా ఎందుకు అడిగావురా? ఇదే ప్రశ్న, ఇది సెకండ్ టైం ఇంటర్వ్యూ అనమాట, వాళ్ళకి ఆన్సర్ లేక. అలా ఏమంటారు సార్? ఇట్స్ హ్యాపీ థింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్. మై ప్లెజర్. ఇక్కడతో 2 రౌండ్స్ అయిపోయినాయి. లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్, వర్త్ వర్మ వర్త్. థర్డ్ రౌండ్ లో ఏంటంటే అక్కడ ఎల్ఈడి మీద 2 ఫోటోలు వస్తాయి. ఆ 2 ఫోటోలు ఒక పాటకి సంబంధించింది. సో ఆ 2 ఫోటోలు చూసిన తర్వాత ఏ టీంకి అయితే ఆన్సర్ తెలిసిద్దో ఆ టీం వచ్చి బజర్ నొక్కాలి. ఇన్ కేస్ మీరు బజర్ కొట్టి రైట్ ఆన్సర్ చెప్పారంటే మీ టీంకి ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి మీకు నచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. బజర్ నొక్కి మీ టీమే రాంగ్ చెప్తే ఆ టీం నుంచి ఎలిమినేషన్ జరిగింది. కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇంద్ర మూవీ నుంచి గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా. దట్స్ రైట్ ఆన్సర్. కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. ఓకే, యు ఆర్ విత్ 1 పాయింట్ అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఎలిమినేషన్. ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా మీరు డిసైడ్ చేసి చెప్పండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? సెకండ్ పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. Three, two, one, go. నిన్నిలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వేయనంతగా కనుల పండగ. And that's absolutely right answer. నిన్నిలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వేయనంతగా కనుల పండగ. So it's time for elimination. You are with 1 more point. Jyotaka. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి. 5 questions లోని 2 questions స్ట్రైట్ అవే రైట్ ఆన్సర్స్ చెప్పారు. సో ఇంకొక క్వశ్చన్ మీరు రైట్ చెప్పినా గెలుస్తారు, వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ రాంగ్ చెప్పినా మీరు గెలుస్తారు. ఇక నుంచి మీరు 3 రైటే చెప్పాలి, లేదంటే వాళ్ళు రాంగ్ చెప్పాలి. మేమే గెలుస్తాం. Got it? So can we have the third picture on screen please? 3, 2, 1, go.
కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావి మగ సిరి పిలుపులు Let's see if the answer is right or wrong. Congratulations. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా సాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి ముందుగా వాట్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ వాట్ అండ్ ఎనర్జెటిక్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ఇస్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. Thank you so much once again for being on Family Stars. ఇవాల్టి ఎపిసోడ్లోని ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారో వారికి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ గోస్ టు నన్ అదర్ దాన్ జాఫర్ గారు అండ్ దీప్తి గారు. కంగ్రాచులేషన్స్. Family Stars, see you all next week with some more entertainment and some more fun. Until then, take care. Bye bye. Love you all.